అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఢిల్లీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో చాలా టేస్టీగా కరకరలాడే రామ్ లడ్డు ఎలా చేయాలో చూద్దాము. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ స్నాక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి. ముఖ్యంగా సాయంత్రం టీ టైంకి అయితే ఇది పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు, తయారీ విధానంలోకి వెళ్దాం రండి. 2 కప్పుల పెసరపప్పు, పావు కప్పు మినపప్పు, పావు కప్పు శనగపప్పు తీసుకొని అన్నింటినీ కలిపి శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 4-5 గంటల పాటు నానబెట్టి పెట్టుకోవాలి. మరీ ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 గంటలు అయితే సరిపోతుందండి. మనం ఈవినింగ్ స్నాక్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఉదయం 10 గంటలకు అలా నానబెట్టాము అంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ వీటిని శుభ్రంగా కడిగి ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకోవాలి. వాటర్ అంతా కారిపోయే వరకు కాస్త ఆరబెట్టినా పర్లేదండి. లేదంటే ఎక్కువసేపు ఆ గిన్నెలోనే అలాగే పెట్టామంటే తడి అంతా ఏం లేకుండా పోతుంది. మనకు తడి ఎక్కువగా ఉంది అంటే మనకు బ్యాటర్ అనేది వదులుగా అవుతుంది. కాబట్టి కాసేపు ఆరబెట్టండి. తరువాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచ్ అల్లం, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర వేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేయచ్చు. వేసాము అంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి వీటన్నింటిని బాగా కలిసే రకంగా 2-3 నిమిషాల పాటు బాగా కలపాలండి, చేతితో కానీ బీటర్తో కానీ. ఇలా చేసాము అంటే మనకు లడ్డూలు అనేవి లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా వస్తాయి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఒకవేళ మనకు వదులుగా ఉంది అంటే కొద్దిగా శనగపిండిని వేసి కలుపుకోండి. మనకు బ్యాటర్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలియడం కోసం ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని తీసుకొని ఈ బ్యాటర్ని వాటర్లో వేసి చూడాలి. అప్పుడు మనకు పైకి తేలింది అంటే బ్యాటర్ అనేది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. లేదు అంటే 2 టేబుల్ స్పూన్లంతా శనగపిండిని వేసి కలపండి. లేదంటే మైదా అయినా కలుపుకోవచ్చు అండి. శనగపిండి కానీ మైదా కానీ అది మన ఇష్టము. పిండినంతా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న బాల్స్లో వేసుకోవాలి. చిన్న స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ చిన్న చిన్న బంతుల్లా వేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేయండి. అవి నూనెలో వేసిన తర్వాత నెమ్మదిగా తిరిగేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా అయ్యాక తీసేయాలి. ఇప్పుడు రామ్ లడ్డూలకి అసలైన టేస్ట్ ఇచ్చేది టాపింగ్ అండి. దీనికోసం ఒక ముల్లంగిని తీసుకొని తురుముకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇష్టమైతే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేయట్లేదు. అలాగే కొద్దిగా చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ చల్లుకొని నిమ్మరసం పిండి సర్వ్ చేసామంటే ఎంతో టేస్టీ రామ్ లడ్డు రెడీ. ఇవి వేడివేడిగా సర్వ్ చేస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. సాయంకాలం టీ టైంతో కలిపి తింటే సూపర్ కాంబినేషన్. బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే హైజెనిక్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మనకు రామ్ లడ్డూలు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వీటికి కాంబినేషన్గా గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మిక్సీ జార్ తీసుకొని గుప్పెడంత పుదీనా, అలాగే గుప్పెడంత కొత్తిమీరని కాడలతో సహా తీసుకోండి. అలాగే మన కారానికి తగినంతగా 4-5 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలి. అలాగే సగం చెక్క నిమ్మరసంని కూడా పిండి అవసరమైతే కొద్దిగా వాటర్ని పోసి మెత్తని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకు గ్రీన్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని మనం రామ్ లడ్డూలపై చల్లుకొని సర్వ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి రామ్ లడ్డు అండ్ గ్రీన్ చట్నీ రెడీ. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.